మన ఇంట్లో బ్యాంకు పనులన్నీ ఎవరు చూసుకుంటూ ఉంటారు? అయితే మీ భర్త, లేదా నాన్న, లేకపోతే తమ్ముడు, లేదా అన్న. అంటే జెంట్సే ఎక్కువగా బ్యాంక్ రిలేటెడ్ పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. బట్ ఒక ఆథర్ ఉన్నారండి. తను ఈ పనులన్నీ ఎక్కువగా లేడీస్ కూడా చూసుకోవడం రావాలి, లేడీస్కి కూడా రావాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే సర్వేల ప్రకారం జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ రోజులు లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే భర్తలు ముందే చనిపోతున్నారు, లేదా సడన్గా ఒక కెరీర్లో బ్రేక్ వస్తుంది, పిల్లల్ని పెంచటమనో లేకపోతే ఇంకోటో. సో లేదా సడన్గా డివోర్సులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో లైఫ్ లీడ్ చేయాలంటే కష్టమైపోతూ ఉంటుంది. అందుకని స్మార్ట్ ఉమెన్ ఫినిష్ రిచ్ ఆథర్ వచ్చేసి డేవిడ్ బాక్. ఇతను ఉమెన్కు కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, ఇలా అయితేనే లైఫ్ని లీడ్ చేయగలుగుతారు అని చెప్పి ఒక బుక్ రాశారు. ఓకేనా? సో ఇవాళ మనం ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 6 ఫైనాన్షియల్ రూల్స్ని మనం చూడబోతున్నాం. ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఖచ్చితంగా మీకు ఈ రూల్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ తెలుసుకుంటాం కదా. ఈరోజు మహిళలు తెలుసుకోవాల్సిన 6 ఫైనాన్షియల్ స్టెప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, సో జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఫైనాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వాలని ఆథర్ చెప్తున్నారు. స్టెప్ 1 వచ్చేసి అలైన్ మనీ విత్ వాల్యూస్. మీ డబ్బుని మీ ప్రియారిటీతో లింక్ పెట్టారు. అసలు మీకున్న ప్రియారిటీ ఏంటి? పిల్లల భవిష్యత్తు గురించా, లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించా, లేకపోతే ఒక సొంత ఇల్లు కొనుక్కోవడమా, సొంత కారు కొనుక్కోవడమా? ఇవి మీ ప్రియారిటీసా? లేకపోతే జనాలకు చూపించుకోవడానికి, మేము ఆ ట్రిప్కి వెళ్ళాము, ఈ ట్రిప్కి వెళ్ళాము, నేను ఇంత పెట్టి డ్రెస్ కొన్నాను, నేను ఇంత పెట్టి నగలు కొన్నాను అని చూపించుకోవడానికా అనేది? నీకు నీ డబ్బు విలువనిస్తుందా, నీ డబ్బు వేస్ట్ అయిపోతుందా? ఇది నీకు క్లారిటీ ఉండాలి అంటున్నాడు. ఓకే, అంటే నువ్వు ఈరోజు ఒక 10,000 20,000 పెట్టి డ్రెస్ కొనేసావు, తర్వాత దాన్ని ఒక సంవత్సరానికి పక్కకు పడేస్తావు. ఇది దాని వాల్యూ తగ్గించుకుంటూ ఉంటుంది. సో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి డ్రెస్ తీసుకొని మిగిలిన అమౌంట్ వేస్ట్ కాకుండా నువ్వు సేవ్ చేయడానికి, నీ ఫ్యూచర్ సేవ్ చేయడానికి, నీ డ్రీమ్స్ లేకపోతే నీ పిల్లల ఎడ్యుకేషన్కు నువ్వు ప్రాపర్గా సేవ్ చేస్తున్నావా లేదా అనేది డబ్బు ప్రియారిటీస్ తెలుసుకోవాలి అంటున్నారు. ఇది రూల్ 1. రూల్ 2 వచ్చేసి లాటీ ఫ్యాక్టర్. యాక్చువల్గా కొంతమంది రోజుకి కాఫీ తాగడం, లేకపోతే ఒక బర్గర్ తెచ్చుకోవడం, ఇలాంటి చిన్న చిన్నయే కదా, ఏమవుతుంది వీటితో, ఏం వద్దులే, ఒక రోజు 100 రూపాయలు ఖర్చు పెడితే ఏమైద్దిలే అని ఒక బర్గరు లేకపోతే ఒక చాటో ఇలా రోజు ఖర్చు పెడతా ఉంటారు. దీనివల్ల ఈ జంక్ ఫుడ్ వల్ల నీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది, నువ్వు లావ్ అయిపోతున్నావు. ఈ 100 రూపాయలు ఏముందిలే అనుకుంటున్నావు. ఇదే 100 రూపాయలని నువ్వు ఒక నెల రోజులు సేవ్ చేస్తే 3,000 అవుతుంది. ఈ 3,000 ఎస్ఐపి చేస్తే నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి హెల్ప్ అవుద్ది. సో నువ్వు తినేది నేను ఆపమనట్లా, ఏం తింటున్నావు? చిన్న రింగే కదా, లేకపోతే చిన్న దండే కదా, చిన్న గాజులే కదా, ఓకే, ఈ చిన్న చిన్న అమౌంటే నీకు మంత్ ఎండింగ్కి వచ్చేవరకు లెక్క చూడు, ఎంత అవుతుందో చూడు. ఈ అమౌంట్ని కనుక నువ్వు సేవ్ చేసుకోగలిగితే ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేసుకోగలుగుతావు, నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి దారేసుకోగలుగుతావు. ఈ చిన్న అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకో. మార్కెట్కి పోయిన ప్రతిసారి నువ్వేం కొనుక్కొస్తున్నావు, దీనివల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని ఒక 3 months ఒక నోట్స్ మీద రాసుకోమంటున్నారు. రాసి ఒక్కసారి లాస్ట్లో చెక్ చేసుకుంటే ఈ చిన్నదే కదా అనేది ఎంత ఖర్చు అవుతుందో నీకు క్లారిటీ వస్తుంది అని చెప్పి ఆథర్ చెప్తున్నారు. 3rd రూల్ ఏం చెప్పారంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ముందు నీకు నువ్వు ఖర్చు పెట్టుకో, తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు పెట్టు అని చెప్పారు. నేను చాలా వీడియోలో చెప్పా. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే నా బట్టలు కొనుక్కోవడానికో, నా ఎంజాయ్ చేయడానికో ఇది కాదు, నీ ఫ్యూచర్ అవసరాల కోసం ముందే తీసిపెట్టు అని చెప్తున్నారు. అంటే నీకు ఒక 50,000 20,000 నువ్వు ఎంప్లాయ్ అనుకున్నావు. ఎంప్లాయ్ అయితే ముందు ఒక 20% నీకు వస్తున్న శాలరీలో 20% సేవింగ్స్కి తీయి, ఇన్వెస్ట్మెంట్కి తీయి అని చెప్తున్నారు. ఆ తర్వాత మిగిలిందే నా శాలరీ అనుకొని ఖర్చు పెట్టు అని చెప్పారు. జెంట్స్కైనా లేడీస్కైనా ఇదే రూల్. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, నువ్వు ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా బతకాలో తెలుసు, నీకు డ్రీమ్స్ ఉన్నాయి, డ్రీమ్స్కో డబ్బు కావాలా, తీయాల్సిందే. ఓకేనా? సో ఇలా వీటికి ఒక 20% నువ్వు ఎప్పుడు తీసిన తర్వాతే ఖర్చు పెట్టుకో. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే రూల్
ఆథర్ చెప్తున్నారు. 4th రూల్ వచ్చేసి సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలుసుకో అని చెప్తున్నారు. నీకు డబ్బులు మిగిలినప్పుడల్లా పోపులు పెట్టెలో పెట్టడమో లేకపోతే ఇంట్లో ఎక్కడో దాచిపెట్టడమో ఇవన్నీ కాదు, లేదా తీసుకెళ్ళి ఎఫ్డీలో పడేస్తావు, అది సేవింగే. సో వీటిలలో ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లా. సో ఈ ఏదైతే నువ్వు ఈ డబ్బులు దేశ పెడుతున్నావు కదా సేవింగ్ అకౌంట్లో, ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదంటే ఇప్పుడు నీ దగ్గర 1 లక్ష రూపాయలు సేవింగ్స్లో ఉంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ 1 లక్ష రూపాయల విలువ 50,000కే పడిపోద్ది. అందుకని సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియాలా. ఇదే ఈ 1 లక్ష రూపాయలని నువ్వు ఎక్కడెక్కడో పోపుల పెట్టిలో పెడుతున్న డబ్బుల్ని 500, 1000 రూపాయలు లేకపోతే 2000, 1500 ఇవన్నీ క్యుములేట్ చేసుకొని ఎవ్రీ మంత్ ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటే అది 12 to 15% కనుక రిటర్న్ ఇచ్చేది. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకొని, నీకు నాలెడ్జ్ లేదా, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక క్లాస్కి అటెండ్ అవ్వు. 99 రూపాయల నుంచి 1000 రూపాయలు 2000లో కూడా క్లాసులు దొరుకుతున్నాయి కదా. ఒకసారి లాగిన్ అయ్యి ఒక అడ్వైజర్ సలహా తీసుకొని ఎస్ఐపి స్టార్ట్ చేయి. ఓకే, సో ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ నీ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. 5th రూల్ వచ్చేసి 3 బాస్కెట్ ఫైనాన్స్ గురించి చెప్పారు. అంటే నువ్వు ఏదైతే 20% సేవ్ చేస్తున్నావు కదా, ఈ 20%లో ఫస్ట్ 3 రకాలుగా 20% వాడాలంటున్నారు. ఓకే, ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్, అర్జెంటుగా ఇంట్లో ఏమన్నా అవసరం అయితే నీ ఎమర్జెన్సీ ఫండ్కి అందులో నుంచి తీసేటట్టు ఉండాలి ఆ 20%లో నుంచి. ఇంకొద్దిగా పర్సంటేజ్ నీ రిటైర్మెంట్కి ఉండాలి, ఇంకొద్దిగా పర్సంటేజ్ నీ కోరికలు తీర్చుకోవడానికి ఉండాలి. అంటే ఒక కారు కొనడానికో లేకపోతే ఇల్లు కొనడానికో లేదా నగలు కొనడానికో నీకు ప్లానింగ్ ఉంది కదా. ఇలా 3 బాస్కెట్ రూల్, 3 బాస్కెట్ ఫైనాన్స్ ఫాలో అవ్వమని చెప్పారు. లాస్ట్ రూల్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ నీ నెట్వర్త్ ఏంటో తెలుసుకోవాలంటున్నారు. ఒకవేళ భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తున్నారు అనుకుందాం, నీ నెట్వర్త్ ఏంది, నీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెట్టావు, సేవింగ్స్లో ఎంత పెట్టావు, లేకపోతే గోల్డ్ ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నావు, లేదా గోల్డ్ ఎంత కొన్నావు, మీ ఇల్లు ఏంటి, ఇవన్నీ లెక్కలు వేసుకుంటే నీ నెట్వర్త్ పెరుగుతుందా, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గుతుందా. ఈ ప్రాఫిట్స్లో నుంచి అప్పులని తీసేస్తే మీ నెట్వర్త్ లాస్ట్ ఇయర్ కన్నా కొద్దిగా గ్రోత్ ఉందా లేదా. ఇలా గ్రోత్ లేదంటే మీరు డేంజర్ జోన్లోకి వెళ్తున్నారు. గ్రోత్ ఉందా, మీ నెట్వర్త్ బాగుందా, ఈ నెట్వర్త్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలి. ఇలా తెలిస్తే సడన్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో వచ్చినా మీరు దీన్ని కంట్రోల్ చేయడానికి లేదా మీరు తర్వాత హ్యాండిల్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది అంటాడు ఆథర్. సో ఈ 6 పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనుకుంటే నేను 499కి మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఒకవేళ మీరు ఆ కోర్సు విన్నా అర్థం కాకపోతే నేను మంత్లో 2 times సండే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తూ ఉంటా. దాంట్లోకి మీరు ఈజీగా లాగిన్ అవుతారు. ఆ కోర్సు మీరు రిజిస్టర్ చేసుకుంటే నా ఫైనాన్షియల్ ప్లానింగ్ లైవ్ క్లాస్ వినడానికి కూడా మీరు లాగిన్ అయిపోతారు. ఛాన్స్ మీకు లింక్ వచ్చేస్తుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ క్లాస్లో కూడా విని ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఏ పాయింట్ అర్థమైందో కామెంట్లో పోస్ట్ చేయండి, మీకు నచ్చిన పాయింట్. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.